ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 27 రోజులుగా దీక్షలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. తమ రెగ్యులరైజ్ చేయాలని, తమ పే స్కేల్ అమలు చేయాలని, ఇట్లాంటి అన్ని సమస్యల మీద వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, సమగ్ర శిక్ష ఉద్యోగులు. వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు, ఎక్కడ పనిచేస్తున్నారు? నా పేరు దేవేంద్ర, ఎంఐఎస్ కోఆర్డినేటర్, నస్పూర్ ఎంఈఓ ఆఫీస్లో చేస్తున్నాను సార్. గత 15-18 సంవత్సరాల నుండి మేము విద్యాశాఖలో పనిచేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల కంటే మేము ఎంతో ఎక్కువగా అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాం. రాత్రి పగలు అనే తేడా లేకుండా మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, మేము స్పందించాల్సి ఉంటుంది. మేము ఏ టైంలోనైనా అందుబాటులో ఉండి మేము పనిచేస్తూ ఉన్నాము. అయినా కూడా మమ్మల్ని ఇంకా రెగ్యులరైజ్ చేయకుండా మమ్మల్ని గవర్నమెంట్, మేము ఇవాళ 27వ రోజు సార్, ఇంకా కూడా ప్రభుత్వం మాకు స్పందించడం లేదు. కస్తూర్బాలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎంఈఓ ఆఫీసులలో, కాంప్లెక్స్లలో పనిచేసే సిఆర్పీలు ఉన్నారు, పీటీఐలు, ఐఈఆర్పీలు, ఇలా 18 వింగుల వాళ్ళు పనిచేస్తున్నాం సార్ ఈ విద్యాశాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన. గత సంవత్సరం మేము ఐబీలో మంచిర్యాలలో ధర్నా చేస్తున్నాం. అప్పుడు మాకు అన్ని ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న రాజకీయ వర్గాలు అందరూ కూడా మాకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మన వరంగల్ హన్మకొండలో ఏకశిలా పార్క్ దగ్గరికి ప్రస్తుత టీపీసీసీ చీఫ్ మన ప్రస్తుత సీఎం గారు, అప్పుడు టీపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే ఆయన వచ్చి మేము ఛాయ్ తాగినంత సేపట్లోనే మీకు రెగ్యులర్ చేస్తాము, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇన్ని రోజులు, ఈ రోజుకి 27, అంతకుముందు 3 రోజులు నిరసనలు తెలియజేసినాం. మొత్తం నెల అవుతుంది సార్, ఈ 27 + 3 కలుపుకొని నెల రోజులు అవుతుంది. అయినా కూడా ఇంతవరకు మా పైన స్పందించడం లేదు సార్. మాకు రెగ్యులర్ మాత్రమే కావాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి మేడం. మనకు గవర్నమెంట్ ఏం స్పందిస్తలేదు. మీరు 20 రోజులుగా నిరసన చేస్తున్నా కానీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉంది. మీ భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? సార్, మేము నోటిఫికేషన్ ద్వారా మేము ఎగ్జామ్ రాసి త్రూ ఎగ్జామ్ డిస్టిక్ వైజ్ ర్యాంక్లో మళ్ళీ రోస్టర్లో ఓపెన్ కోటా ఎస్సీ ఎస్టీ అట్లా రోస్టర్ వైజ్ తీసుకొని వస్తే మేము ప్రజెంట్ అయితే నేను కేజీబీవి నస్పూర్ పీజీసీఆర్టీ కెమిస్ట్రీగా చేస్తున్నా. లాస్ట్ ఇయర్ రిక్రూటెడ్. నాకంటే ముందు చేసిన వాళ్ళు కూడా అందరూ కూడా త్రూ నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ వైజ్గానే వచ్చిండ్రు. ప్రజెంట్ రెగ్యులరైజేషన్ చేయాలి అంటే అటువంటివి ఉన్న వాటికి చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు నుండి మనకు ఆర్డర్స్ కూడా ఉన్నవి. అయినా కూడా ఫైనాన్షియల్గా మనకు లేదు ప్రజెంట్ చేయడానికి అంటున్నారు. సో అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇచ్చినా కూడా పర్లేదు సార్. కనీసం మేము చేస్తున్న పనికి మేము మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ వరకు చేస్తాం. మళ్ళీ ఇంటికి వెళ్ళినా కూడా పిల్లల కోసం కేజీబీ వాళ్ళం మేము ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా నైట్ డ్యూటీస్ చేస్తాము. అండ్ క్లాస్కి ఒకరం క్లాస్ టీచర్గా ఉండి వాళ్ళ హెల్త్ పర్పస్లో కానీ అన్నింటిలో కూడా మేము చేస్తాం. ఇప్పుడు సమ్మెలో ఉన్నప్పటికి కూడా నాకు ప్రతిరోజు ఒక 4-5 కాల్స్ వస్తాయి సార్. మేము చేసే ఇంటర్వ్యూలో కాంట్రాక్ట్ జేఎల్స్ని ఏ ప్రాతిపదికనగా వీళ్ళు రెగ్యులరైజేషన్ చేసిన సార్. నేను 200+ ర్యాంకులో ఉన్నాను, కానీ అయినా కూడా నాకు జేఎల్ రాలేదు సార్. ఏ విధంగా వాళ్ళని చేసిండ్రు. మళ్ళీ మాకు వర్టికల్ హారిజంటల్ అని చెప్పేసి కూడా గురుకుల కూడా కోల్పోయినాం మేము. ఆ టైంలో ఏదో ఒకటి మాకు కస్తూర్బా వచ్చిన తర్వాత దీన్ని ఎట్లాగూ మేము జాయిన్ అయిన కొత్తలో 23 days సమ్మె చేస్తూ ఉన్నారు. సరే చేస్తున్నారు, ఎందుకు విరమించిండ్రు అంటే మనకు మాట ఇచ్చిండ్రు నోటి మాట ద్వారా. అంటే నోటి మాట ద్వారా ఎట్లా వస్తాం మేడం మనం వెనక్కి? మేము కొత్త వాళ్ళం కూడా వస్తాం, పర్లేదు, మాకు పే రోల్ రాకున్నా ఏమైనా పర్లేదు, మనకు ఆడవాళ్ళకు ఉన్న ఛాయిస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు కేవలం మనకున్న దిక్కల ఈ కేజీబీవీని రెగ్యులరైజ్ చేసుకోవడమే. ఇప్పుడు మీకైనా మాకు పే రోల్ రాకపోతే ఒక 3 సంవత్సరాలు పెడతాడా ప్రొబేషనరీ పీరియడ్, 4 సంవత్సరాలు పెడతాడా? ఎన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత మాకు కూడా వస్తుంది, మనం విరమించొద్దు అంటే నోటి మాట ఇచ్చినప్పుడు మనం విరమించాలరా అని చెప్పేసి మమ్మల్ని కూడా సరే అనుకున్నాం సార్. అట్లా నోటి మాట ద్వారా ఇన్ని రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు రాలేదు. మరి ఏ నోటి మాట ద్వారా మేము వినడానికి రెడీగా లేము. 28 రోజులుగా ఇక్కడ మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులం అందరం కూడా సమ్మె
చేయడం జరుగుతుంది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అనేటువంటి రెగ్యులరైజేషన్ అనేది మా ప్రధానమైన డిమాండ్. మేము గత 18 సంవత్సరాలుగా ఇదే ఉద్యోగంలో కొనసాగుతున్నాము. మేము ఇప్పటి వరకు ఎటువంటి నౌకరీ అనేది చేయలేదు. ఇది 18 సంవత్సరాలు మా యొక్క విద్యాశాఖ మా యొక్క జీవితాన్ని మొత్తం అర్పితం చేశాము. ఇతర రాష్ట్రాలైనటువంటి పంజాబ్, ఢిల్లీ, హర్యానా, తర్వాత హిమాచల్ ప్రదేశ్ లాంటి చాలా రాష్ట్రాల్లో చాలామందిని రెగ్యులరైజ్ చేశారు మా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ. మన రాష్ట్రంలో కూడా ఎందుకు రెగ్యులరైజ్ చేయకూడదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అందరినీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయండి. ఒకవేళ రెగ్యులరైజేషన్ చేయడంలో ఏమైనా ఇబ్బంది అయినట్లయితే, ఎదురైనట్లయితే మాకు తాత్కాలిక ఫస్ట్ పే స్కేల్ అనేది ఇచ్చినట్లయితే మేము తక్షణమే పే స్కేల్ ఇచ్చేసి మమ్మల్ని కొంత పీరియడ్ అనేది మాకు కమిటీ వేసి 3 మెన్ కమిటీ వేసి ఆ 3 మెన్ కమిటీ ద్వారా ఏ నిర్ణయం అయితే వెలువడుతుందో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే తీసుకుంటున్నో దాని ప్రకారంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని మేము ఈ సభాముఖంగా కోరుకోవడం జరుగుతుంది. నడిపించట్లేదు సార్, అట్లా చెప్తున్నారు. సీఎం గారి దృష్టిలో అట్లా ఉందంట. మాకు ఎవరు కూడా మా జీవిత పోరాటానికై ఎవరికి వాళ్ళుగా వచ్చి కూర్చున్నాము. ఇట్లా ఎవరన్నా ముందు వెనకాల ఉండి నడిపిస్తే జెంట్స్ వస్తారేమో కానీ రోజుకు 350 మంది లేడీస్ వచ్చి అటెండ్ అవుతున్నారు అంటే అది ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరు ప్రేరేపించింది కాదు. ఎవరి కష్టం వాళ్ళ మేము ఎదుర్కొంటున్న సమస్యలే మమ్మల్ని ఇక్కడ కూర్చునేలా చేసినాయి. మేము టెంట్ తీయం, అసలు మాకు రెగ్యులరైజ్ అయ్యేదాకా టెంట్ వీడేదే లేదు సార్. గురుకులు ఇప్పించండి, వెళ్ళిపోతాం. మరి దీన్ని రెగ్యులరైజ్ చేయము అంటే చాలా ఇట్లా నాలాగా మేము ఎందుకు కూర్చున్నాం అనేది పర్సనల్గా మాకు తెలుసు. ఎవరో చెప్తే ఎవరో ఏమో చేస్తే కూర్చోలేదు. నా కోసం నేను కూర్చున్నా, నా జాబ్ కోసం నేను కూర్చున్నా. నేను ఎవరి కోసం కూర్చోలేదు. నన్ను ఎవరో వచ్చి ప్రొవోక్ చేసి నువ్వు రా అంటే నేను రాలేదు. మాది భూపాలపల్లి నుండి సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ఎటువంటి రిజర్వేషన్ లేదు. ఉమెన్స్ రిజర్వేషన్ 200 ర్యాంకు చేయాలంటే ఏంటి సార్ చెప్పండి. ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తేనే మాకు ఈ జాబ్ వస్తే కూడా అసలు నిజంగా తీసుకుంటారు. నేను గురుకుల సైన్స్ ఎగ్జామ్ కూడా కోల్పోయినా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వల్ల. నాకు మెథడ్లో 78 మార్కులు అన్ని కోల్పోయినాము. మరి ఇప్పుడు మాకు ఉంది, అప్పుడు తెలియదు కస్తూర్బా అంటే ఇది అని తెలియదు. ఇప్పుడు మేము జాయిన్ అయిన తర్వాత తెలుసుకున్నాం. మేము కూడా రెగ్యులరైజ్ అయ్యే ఛాయిస్ ఖచ్చితంగా ఉంది, 100% ఉంది. నేను నోటిఫికేషన్ ద్వారా వచ్చిన, నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టినా. నువ్వు డిస్ట్రిక్ట్ లెవెల్లో పెడితే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, నువ్వు స్టేట్ లెవెల్లో పెడితే నా ర్యాంక్ ఎంతో స్టేట్లో కూడా నేను ఖచ్చితంగా జాబ్లో ఉండేదాన్ని. నువ్వు జోన్ పెడితే జోన్ ఏది పెడితే అది. నోటిఫికేషన్ గురుకులా కూడా హారిజాంటల్ ఇచ్చి వర్టికల్ చేసి మాకు అన్యాయం చేసిండు ఉమెన్స్ని. ఈ విధంగా నేను మేము కేజీబీవీలో చేసేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే అసలు టార్చర్ కాదు సార్. టైం అంటూ ఉంది, ఇక్కడ టైం లేదు, పాడు లేదు. నైట్ డ్యూటీ మేము డ్యూటీ రిలీవ్ చేసిపోతే ఎందుకు లెటర్ రాయాలండి? ఎందుకు లెటర్ రాసి ఇంటికి వెళ్ళాలి? మీరు నైట్ చెప్పించినందుకు మాకు డే ఆఫ్ ఉంది, అఫీషియల్గా ఉంది, వీక్ ఆఫ్ ఉంది. ఎందుకండి ఇవన్నీ? మేము సిఆర్టీ పీజీ సిఆర్టీస్ అయితే మేము పడేంత నరకం అయితే అసలు ఎవరు పడతారో లేదో తెలియదండి. ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే. క్రమబద్ధీకరణ మీ భిక్ష కాదు. రేవంత్ అన్నా 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 మీరిచ్చిన హామీనే కదా, మీరిచ్చిన హామీనే కదా.